గుర్తుకొస్తున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఓడిపోతుందనేటువంటి వార్తలు కూడా బలంగా వస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి చర్చల విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం. ఇరాన్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా అసలు ఇస్లామాబాద్ లో జరిగేటువంటి చర్చల్లో అణు కార్యక్రమం అనేటువంటిది అసలు చర్చనీయాంశమే కాదు అని కూడా స్పష్టంగా చెప్పింది. అందుకని ఏం చర్చిస్తారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. ఎస్ సార్. అంటే బెదిరించి దారికి తెచ్చుకోవడం అనేది ట్రంప్కు చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ అయినటువంటి కార్యక్రమం అండి. అంటే ఇక్కడ మళ్ళీ చాలా చాలా మిత్రులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, శత్రువులు ఈ తేడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఈ తెంపరితనాన్ని మనం ఎలా చూడాలి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చైనాకు సంబంధించినంత వరకు కూడా ఓవరాల్గా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటారు? ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది చైనా కొంతమేరకు ఎఫెక్ట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది అమెరికా అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇవాళ అమెరికా మిలిటరీ కావచ్చు, లేకపోతే ఇతర ఆధునికమైనటువంటి విద్యుత్ వాహనాలు లేదా ఇతరతర అనేక అంశాలలో అవసరమైనటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అనేటువంటివి ఇవాళ చైనాలో ప్రొడక్షన్, దాన్ని శుద్ధి చేయటం అది కూడా ఇవాళ మోనోపలి చైనాది అయిపోయింది. అందుకని చైనా నుంచి ఏమాత్రం విడుదల కాకపోయినా కానీ ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా ఆయుధాలు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సిందే తప్ప అవి ఉత్పత్తి చేసుకున్నా దేనికి పనికిరానిగానే ఉంటాయనేది వస్తున్నటువంటి వార్తలు. అందుకని చైనాకు ఉండేటువంటి బలం చైనాకు ఉంది, అమెరికాకు ఉండేటువంటి బలం అమెరికాకు ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతున్నారంటే అమెరికానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అందుకని చైనా ప్రత్యామ్నాయమైనటువంటి దానికి వెళ్తూ ఉంది. ఎందుకంటే అవసరమైతే మొత్తం ఇంధనంతో నిమిత్తం లేకుండా విద్యుత్ తోటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇతరతర వాహనాలు కావచ్చు, ఇతర అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో చైనా ఇవాళ అణు విద్యుత్తుని ప్రయత్న మొత్తంలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు వేసుకుందనేటువంటి కూడా ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. అందుకని చైనాకు ఉండేటువంటి దాని బలహీనత దానికి తెలుసు. అందుకనే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది. అందుకని ఇరాన్ మీద అదేవిధంగా రష్యా మీద విధించినటువంటి ఆంక్షల్ని చైనా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో అమెరికా అనేటువంటిది ఒక విధంగా ఒంటరి పాటు అయిందనేది ఇరాన్ అనుకుంటూ చెప్తాం. అందుకని అటువైపు రష్యా దగ్గర అపారమైనటువంటి చమురు నిల్వలు ఉన్నాయి. ఆ చమురు నిల్వలన్నింటినీ కూడా చైనా కొనుగోలు చేయడానికి ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఇవన్నీ మనకందరికి తెలిసిందే. రేపు కొద్ది నెలల తర్వాత అయినా ఇరాన్ నుంచి మళ్ళా అమెరికా అనేది చైనా వాళ్ళు పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ హార్ముజ్ జలసంధిని 3 విమాన వాహక యుద్ధ నౌకలు, అందులో 200కు పైగా యుద్ధ విమానాలు, 15,000 మంది నౌకాదళ సిబ్బందిని మన హిందూ మహాసముద్రంలో అంటే అరేబియా సముద్రంలో ఎంతకాలం అమెరికా పోషిస్తుంది, ఆ పోషించిన దాంతో అది సాధించేది ఏమిటి అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. అంటే ఆ బలాన్ని అంతటినీ చూపించి అటు చైనాని బెదిరించడానికి కావచ్చు, ఇటు ఇరాన్ని బెదిరించడానికి కావచ్చు, భారత్ను కూడా బెదిరించడానికే. లేకపోతే నిన్న కాక మొన్న భారత్ నరక కుప్పం అని చెప్పేసి ట్రంప్ నోరు పారేసుకుంటాడా? తనకు కావాల్సినటువంటి మిత్రపక్షంగా భారత్ని ఎంచుకుంటూ ఒకవైపు మళ్ళీ మన మీదనే అవమానకరమైనటువంటి మాటలు. కనీసం మన దేశం దాన్ని ఖండించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. వాటిని మేము పట్టించుకోము, మేము కూడా చూసాం కానీ మేము పట్టించుకోమని చెప్పేసి మాట్లాడారు మన విదేశాంగ శాఖ ప్రతినిధి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చైనాని నా అభిప్రాయం ప్రకారం అమెరికా ఏమీ చేయలేదు. అటువంటి స్థితికి చైనా ఆ విధంగా ఎదిగింది. ప్రత్యామ్నాయ మార్కెట్లు చైనా అనేటువంటిది మనం అందరం అనుకుంటున్నట్టుగా ఎగుమతి ఆధారితంగా అది తన మార్కెట్ని విస్తరించుకున్న మాట వాస్తవం. అందుకని అమెరికా దిగుమతి చేసుకోకపోయినా, లేకపోతే ఐరోపా దిగుమతి చేసుకోకపోయినా మిగిలినటువంటి దేశాల మార్కెట్లు అన్నింటినీ కూడా ఇప్పటికే చైనా ట్యాప్ చేస్తాను. అందుకని ఇప్పటికిప్పుడు చైనాకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు. రెండోది, మన ఎగుమతి ఆధారిత వ్యవస్థ నుంచి హైటెక్
ఆధునికమైనటువంటి పరిశ్రమల వైపు లేదా ఉత్పత్తుల వైపు మారుతా ఉంది కనుక కొద్ది సంవత్సరాల్లో అది మళ్ళీ ఆ లోటును కూడా పూడ్చుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎస్ సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ ఇంధన వాణిజ్య రంగం మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక గందరగోళంలో ఉంది, మనకు తెలుసు సార్. అంటే ఇరాన్ అమెరికా ఇష్యూ విషయంలో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటివి ఏవి ఆలోచించట్లేదా? ఓవరాల్గా మనం చేసే పని, ముఖ్యంగా నేను వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలుగుతోంది అన్న పట్టింపు ఏం లేదా? వేరే కంట్రీస్ గురించి ఆలోచించే ప్రసక్తి లేదంటారా? ఎలా చూడాలి అమెరికాని? ప్రపంచంలో మనం అనేక మంది నియంతల్ని, ఫ్యాసిస్టుల్ని, నాజీల్ని చూసాం. ప్రపంచాన్ని అంతా ఇబ్బంది పెట్టి మొత్తం చాప చుట్టి తన చంకలో పెట్టుకోవాలని చూసినటువంటి హిట్లరు మరి ఆ విధంగా ఆలోచించాడా? ఆలోచించుంటే వాడు ఆ పని చేసి ఉండేవాడు. హిట్లర్ కావచ్చు, ముసోల్ని కావచ్చు, వాళ్ళు అటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆ ఉన్మాదం ఎక్కిన తర్వాత ఏ విషయాన్ని కూడా, కొత్త విషయాన్ని దేన్ని కూడా దానిలోకి చేరనివ్వరు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే స్థితిలో ఉన్నాడు, అదే ఉన్మాద స్థితిలో ఉన్నాడు, అదే ఫ్యాసిస్ట్, అదే నాజీ ఆలోచనతో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి అది ఎక్కదు. ఇక్కడ మనం ట్రంప్ని ఒక వ్యక్తిగానే చూడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా యొక్క పాలకవర్గం, ట్రంప్ వెనకాల ఉన్నది అమెరికా పాలకవర్గం. పాలకవర్గం అంటే అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి కార్పొరేట్ శక్తులతో పాటు ఆయుధ లాబీ, ప్రపంచంలో ఆయుధ లాబీ అనేటువంటిది అమెరికా. అమెరికా ఆయుధ లాబీకి కావాల్సిన ఏంటి? ఎక్కడొక్కడ యుద్ధాలు జరగాలి. ఆ యుద్ధాలు జరిగితే అన్ని పక్షాలకి ఆయుధాలు అమ్ముకోవాలి, అమెరికా ప్రభుత్వానికి కూడా ఆయుధాలు అమ్ముకోవాలి. అందుకని వాళ్ళు సాగిస్తున్నటువంటి దాన్ని ఈ ట్రంప్ అనేటువంటి పిచ్చివాడు తన యొక్క వాచాలత్వంతో రక్తికెట్టిస్తున్నాడు. అందుకని ఇతను వాచాలత్వం ఒకటి, కానీ అసలు వెనకాల ఉన్నటువంటిది అమెరికన్ కార్పొరేట్ లాబీ. వాళ్ళు చేయిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను ఎస్ సార్. అండ్ టెహ్రాన్ సైన్యానికి సార్ మెయిన్ అంటే ఆదాయ వనరు ఏదైనా ఉంది అంటే